హలో ఆల్, మీరు చూస్తున్న శ్రీరామ్ వేదం. నిజమే, మీరు చూసిన టైటిల్ నిజమే. నిజంగానే అక్కడ మనమే బంగారం ఎత్తుక్కోవచ్చు. ఎక్కడంటారా? ఇండియాలో కాదు, ఆస్ట్రేలియాలో. అది నేను వెళ్ళలేదు, మా ఫ్రెండ్స్ వెళ్ళారు. వాళ్ళు నాకు వీడియోస్ పంపిస్తే నాకు ఆ ప్లేస్ చాలా నచ్చింది. అందుకని నేను వీడియో పోస్ట్ చేస్తున్నాను, మీ అందరికి కూడా చూపిద్దామని. అది గోల్డ్ మైన్, మెల్బోర్న్కి ఎంత చాలా దగ్గర, 40 మైల్స్ అంత దగ్గరేనంట. 1 అవర్ జర్నీ, ఎవరైనా వెళ్ళొచ్చు. వెళ్తే చుట్టూతా అంతా ముందు లోపల మైన్లోకి మాత్రం ఫొటోస్ అలౌ చేయరు, కానీ లోపలికంతా తీసుకెళ్ళిపోతారు ట్రైన్లో. అంతా చుట్టూతా మందంగా గోల్డ్కి అట్టకట్టినట్టుగా పట్టీలాగా పెట్టుంటుందంట. ఈ బయట మాత్రం ఎన్నో చాలా వేల అడుగుల లోపలికి వెళ్ళాలంట మైన్కి. బయట మాత్రం అది గుర్రాల బండిలో అందరినీ తిప్పుతూ ఉంటారు. మా ఫ్రెండ్ వెళ్ళారన్నాను కదా, తన పేరు మాధవీలత. ఆవిడను ఆయన హస్బెండ్ వెళ్ళారు ఆ టూర్కి, గోల్డ్ మైన్ టూర్కి. ఆవిడ ఫొటోస్ పంపించారు. అవన్నీ నేను చూసి ఆ లోపల అంతా బంగారమేనంట. మొత్తం బంగారం సుద్దలు ఉంటుందంట. కానీ బయటికి లోపల నీళ్లు చల్లుతూ ఉంటారు కదా, వేస్ట్ వాటర్ అంతా వాళ్ళు తవ్వేటప్పుడు బయటకు వచ్చేస్తూ ఉంటుందంట. ఆ వేస్ట్ వాటర్ దగ్గర ఎవరైనా ఎత్తుక్కోవచ్చు, కాసేపు కూర్చుని టైం స్పెండ్ చేసి మనం. అదిగో ఆవిడ అక్కడ కూర్చుని ఎత్తుకుతున్నారు కదా, మా ఫ్రెండ్ తను. ఆయన వాళ్ళ హస్బెండు ఇద్దరు కూడా ఉన్నారు ఆ రోజు ఆ టూర్లో. అదిగోండి ఆయన ఫొటోస్ పంపించారు నాకు, వీడియోస్. అది కొంచెం చూడండి, చుట్టూతో కూడా ఎంతమంది ఎదుగుతుకుంటున్నారో చూడండి. చాలామంది అక్కడ ఉండి నీళ్ళల్లో ఎదుగుతూ ఉంటారు. వీళ్ళకైతే ఒక అరగంట స్పెండ్ చేస్తే చిన్న చిన్న రవ్వల లాంటి పీసెస్ 2 దొరికినాయి అంట. ఎవరికన్నా పెద్ద ముక్క కొంచెం పెద్దది దొరికితే అందరూ పెద్దగా కేకలు పెడతారంట. మాకు దొరికిందని బావ అని. చాలా సందడిగా బాగుంటుందంట. నాకు కూడా వెళ్ళాలనిపించింది అది చూస్తుంటే. అందుకని మీ అందరికి కూడా కలిపి షేర్ చేస్తున్నాను ఈ వీడియో. నేనైతే అక్కడే ఉండి 24 గంటలు అక్కడే ఉండి ఎతుక్కుని బంగారం ఎక్కువ తీసుకుని వస్తానని నవ్వుతాను. ఇంక నేను వేరే ప్లేసులకి వెళ్ళను, ఆ బంగారమే ఎతుక్కుని అక్కడే ఉంటానని చెప్తాను. అదిగోండి అలా కొంచెం జల్లిచ్చినట్టుగా చేస్తే అడుగుని రవ్వలు బయటపడతాయి అంట, గోల్డ్ రవ్వలు. అంతా ఒక అరగంట ఉంటేనే వాళ్ళకి చిన్నవి దొరికినాయి అంట. బాగానే ఎక్కువసేపు ఉంటే కొంచెం బాగానే దొరకవచ్చు, ఒక రోజు అంతా స్పెండ్ చేస్తే. వెళ్దామా మరి అందరం? ఆస్ట్రేలియా వెళ్ళిన వాళ్ళు మాత్రం తప్పనిసరిగా ఈ ప్లేస్ విజిట్ చేసి రండి, చూడవలసిన ప్లేసు. జోక్ చేస్తున్నాను, నాకు నిజంగానే వెళ్ళి చూడాలనిపించింది ఆ ప్లేస్ గురించి చెప్తే. చూడండి, అందరూ వెతుక్కుంటున్నారు. దొరికితే మాత్రం అందరూ భలే పండగ చేసుకుంటారంట. కాస్త పెద్ద ముక్క దొరకంగానే పెద్ద కేకలు, అందరూ మాకు దొరికింది ఆవ్ అని. మనకు అందని ద్రాక్ష పొలం కదా, మనం ఇప్పుడు వెళ్ళలేం కదా.